చైనా ఒక పెద్ద సాగునీటి ప్రాజెక్ట్ అంటూ పెట్టేసి, పవర్ ప్రాజెక్ట్ అని పెట్టేసేసి, ఆ నీళ్ళని అక్కడ బంధించి, దాన్ని ఇండియా మీద వాటర్ బాంబ్‌గా ఏసి, ఎప్పుడైనా తేడా వస్తే గనక వాటర్ వదిలిపెట్టేస్తే, మన ఈశాన్య రాష్ట్రాలను కొట్టుకుపోయేలా చేసి, తద్వారా మన మీద ఆధిపత్యం చెలాయించడానికి చేస్తున్నటువంటి కుట్రకి రివర్స్ ప్లాన్ భారతదేశం వేసేసింది. మోడీ గవర్నమెంట్ వేగంగా అడుగులు వేస్తుంది. చైనా మెగా ప్రాజెక్ట్ కౌంటర్‌గా అరుణాచల్ ప్రదేశ్‌లో చేపట్టిన అతిపెద్ద డ్యామ్ దిబాంగ్ బహుళార్థ సాధక ప్రాజెక్టు పనులు భారత్ ప్రారంభించింది. ప్రధాన డ్యామ్ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్ 17,069 కోట్లతో బిడ్ దాఖలు చేసింది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు టిబెట్ భూభాగంలోని యార్లంగ్ త్యాంగో నది మీద చైనా ఒక మెగా ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించిందన్న వార్తల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. భారత్ చేపట్టిన ప్రాజెక్టు చైనా డ్యామ్ నుంచి ఒకవేళ అకస్మాత్తుగా నీరు విడుదలైతే ఒక అడ్డుగోడగా నిలుస్తుందని, భారత భూభాగాలు వరద బారిన పడకుండా కాపాడుతుందని భావిస్తున్నారు. భారత వ్యూహాత్మక భద్రతలో భాగమైన ఈ దిబాంగ్ ప్రాజెక్టు నిర్మాణాన్ని టెండర్ ప్రకారం 91 నెలల్లో పూర్తి చేయాలని, 2032 నాటికి అందుబాటులో తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సిఎన్ఎన్ న్యూస్ 18 నివేదించింది. 278 మీటర్ల ఎత్తులో ఈ దేశంలోనే ఎత్తైన ఆనకట్ట కాబోతుంది. దీని ద్వారా ఏడాదికి 11,223 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి కాబోతుంది. 2,880 మెగావాట్లు దిబాంగ్ బహుళార్థ సాధక ప్రాజెక్టుకి ప్రధాని మోడీ గత ఏడాది శంకుస్థాపన చేశారు.